ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి 10,000 కోట్ల టర్నోవర్గా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం ఆయన పదవీ విరమణ చేసిన 2013 డిసెంబర్ నాటికి $100 బిలియన్ చేరుకుంది. టాటా అడుగుపెట్టని రంగం అంటూ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా కెమికల్స్, టాటా టెలి సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, తనిష్క్, విస్తారా, స్టార్బక్స్, బిగ్ బాస్కెట్, క్రోమా, టాటా క్లిక్ ఇలా 96కు పైగా రంగాల్లో తమ వ్యాపారాలను నడుపుతుంది ఈ సంస్థ. వ్యాపారంలో నిజాయితీ మరియు నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే ఏకైక సంస్థ టాటా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రతన్ టాటా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉండరు. ఎందుకంటే తమ వ్యాపార లాభాల్లో 66% టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.